మనం ఇయర్ స్టార్ట్ అవ్వగానే జాతక చక్రాలు రాశి ఫలాలను చూసుకుంటూ ఉంటాం కదా. అంటే ఏ రాశి ఫలంకి ఎలా ఉంది ఏంటి అని చెప్పి కొంతమంది, అందరు కదా అట్లీస్ట్ కొంతమందిని చూసుకుంటూ ఉంటారు. అలాగే ఇంకొంతమంది అయితే జాతక చక్రాలు కూడా వేయించుకొని చూసుకుంటూ ఉంటారు. అలాగే క్రికెట్కి కూడా ఎవరైనా రాశి ఫలాలు చూడటమో లేదంటే జాతక చక్రాలు ఎయిట్స్ చూడటం కనుక చూస్తుంటే ఇయర్ ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి అని అందులో ఉండేదేమో. ఎందుకంటే సగం ఇయర్ అయిందో లేదో 2 అద్భుతాలు జరిగినాయి. ఒకటి, 17 ఏళ్ల తర్వాత ఆర్సీబీ ఐపీఎల్ టైటిల్ కొట్టడం. 2, 27 ఏళ్ల తర్వాత సౌత్ ఆఫ్రికా ఐసీసీ కప్పు కొట్టడం. ఇప్పుడు కొంతమంది కింద ఆర్సీబీ కప్పు కొట్టిన తర్వాత జరిగిన పరిణామాల గురించి మెన్షన్ చేస్తూ ఉంటారు. ఎస్, యాక్సిడెంట్స్ హ్యాపెన్. నాకు దాని గురించి బాధగా ఉంది. ఇది చెప్తున్నామంటే అది దాని గురించి బాధ లేదని కాదు. సో దీని గురించి స్పెసిఫిక్గా మాట్లాడుకుందాం. సో ఏదైతే సౌత్ ఆఫ్రికా జర్నీ ఉందో ఈ వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ ఫైనల్ వరకు కొన్ని ఇంట్రెస్టింగ్ పాయింట్స్ ఉన్నాయి. మ్యాచ్ గురించి కూడా చాలా ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకుందాం. లెట్స్ స్టార్ట్. హాయ్ ఫ్రెండ్స్, నా పేరు ఆనంద్. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ ఆనంద్ న్యూస్. నాకు తెలిసి చాలామంది మనోళ్ళు, అంటే నేనైతే మాత్రం సౌత్ ఆఫ్రికా గెలిస్తే బాగుంటుంది అని కోరుకున్నా. ఇట్స్ నాట్ అబౌట్ ఆస్ట్రేలియా ఎప్పుడు డామినెన్స్ ఉంటుంది అలా అని కాదు. ఎందుకంటే లాస్ట్ ఇయర్ 2020 టోర్నమెంట్ 2020 ఫైనల్ గుర్తుంటే కనుక మనం సౌత్ ఆఫ్రికాలో ఆడింది. నాకు చాలా బాగా, ఇన్ఫ్యాక్ట్ సౌత్ ఆఫ్రికా ఫైనల్ రావడం ఒక రకంగా ఆనందమే. ఏమనిపించింది అంటే మన దేశంగా ఏది పెద్దది కాదు, కానీ వాళ్ళ జాతకం దరిద్రపు జాతకం. మన ఆర్సీబీది ఎలా ఉండేదో సేమ్ అలాగే ఉంటుంది. సో అలాంటి వాళ్ళు ఓడిపోయినప్పుడు కొంచెం బాధేసింది. వాళ్ళు నెక్స్ట్ టైం ఏదైనా కప్పు కొడితే బాగుండరా అని అనుకుంటా అనుకున్నాను. చాలామంది అనుకుని ఉంటారు. ఇలా నాలుగు ఎంతమంది అనుకున్నారు ఒకసారి వీడియో లైక్ చేయండి. ఈ పర్టికులర్గా ఈ టోర్నమెంట్లో అంటే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా కాకుండా సౌత్ ఆఫ్రికా గెలాలి అనుకున్న వాళ్ళు ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. సో చివరికి వాళ్ళు ఫైనల్కి వచ్చి గెలిచారనమాట. యాక్చువల్గా మళ్ళీ ఇది కూడా మనము సౌత్ ఆఫ్రికానే ఆడాల్సి ఉండేదేమో తలుచుకుంటేనే భయంగా కూడా ఉంది. అసలు న్యూజిలాండ్ చేతిలో 3-0తో తేడాతో ఏదైతే తెల్లగా మనల్ని ఉతికి పడేశారో వైట్ వాష్, వదిలేను భయ్య, దాన్ని స్కిప్ చేద్దాం, ఆ జర్నీని స్కిప్ చేద్దాం. సో వీళ్ళు వచ్చారు. ఒక సైడ్ ఏమో ఆస్ట్రేలియా 13 మ్యాచ్లు అంటే 13 ఫైనల్స్ ఆడితే ఐసీసీ టోర్నమెంట్లు 10 గెలిచారు. ఇంకొక సైడ్ వీళ్ళంత నష్టజాతకులు ఇంకోళ్ళు లేరయ్యా. అంటే వీళ్ళ దరిద్రం ఎంత దారుణం అంటే డగౌట్లో కూర్చొని స్కోర్ లెక్కేయాల్సి, అంటే ఏ రన్కి అంటే ఒక పక్కన వర్షం పడి మ్యాచ్ సరిగ్గా జరగకుండా ఉంటే డక్వర్త్ లూయిస్ మెథడ్ని పెట్టి ఏ ఓవర్కి ఎన్ని రన్లు ఉండాలి, ఎంత బాల్కి ఎన్ని రన్లు ఉండాలి లెక్కలేసేవాళ్ళు. తప్పులు లెక్కలేయటం వల్ల తూచి ఓడిపోయారు. ఓసారి టై అయిపోయి ఫైనల్కి వెళ్ళా. ఒకసారి వర్షం పడి మ్యాచ్ రద్దు అయిపోయింది. కొన్నిసార్లు గ్రూప్ స్టేజ్లు దాటరు. గ్రూప్ స్టేజ్ దాటి నాకౌట్కి వస్తే ఖచ్చితంగా నాకౌట్లో పోతారు. అన్నీ దాటుకొని లాస్ట్ ఇయర్ ఫైనల్ వరకు వస్తే మన చేతులు ఓడిపోయారు. వీళ్ళంత నష్టజాతకులు నిజంగా చెప్పాలంటే ఇంకో లేరు. ఆర్సీబీ కూడా వీళ్ళ ముందు దిగదుడిపోయి అలాంటి జాతక చక్రం వేసుకొని వచ్చారు వీళ్ళు. అలాంటి వాళ్ళు మొత్తానికి చాలా, ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే చాలా ఈజీగానే వచ్చారు. వాళ్ళ జర్నీ వరల్డ్ అంటే నాకు అంత టఫ్గా అనిపించలే. మ్యాచ్లు కూడా మిగతా వాళ్ళతో కంపేర్ చేసుకుని తక్కువ మ్యాచ్ ఆడారు. బట్ వాళ్ళ కెప్టెన్ ఎవరైతే ఉన్నారో బువామా, సో ఆయన 10 మ్యాచెస్ ఆడితే ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్ 9 మ్యాచెస్ గెలిపించాడు, ఒక్క మ్యాచ్ డ్రా అయింది. అంటే ఇంత మట్టుకు ఆయన ఈ ఏదైతే ఈ జర్నీ ఉందో ఈ జర్నీలో ఒక టెస్ట్ మ్యాచ్ కూడా ఓడిపోయిన రికార్డ్ అయింది. ఇంకొక సైడ్ మన హైజల్వుడ్, మన ఆర్సీబీ ఫైనల్ ఆడినప్పుడు కూడా చెప్పుకున్నారు హైజల్వుడ్ ఇంతమట్టుకు ఏ ఫైనల్ ఓడిపోలేదని. స్టార్క్ కూడా నాకు తెలిసి వాళ్ళిద్దరూ ఏ ఫైనల్ ఓడిపోలేదని. పైగా ఫైనల్స్ అంటేనే ఆస్ట్రేలియా అంటేనే ఫైనల్స్ అన్న రీతిలో ఉంటుంది. ఇంకొక సైడ్ వీళ్ళు ఖచ్చితంగా మ్యాచ్ స్టార్ట్ అవడానికి ముందు మాత్రం హాట్ ఫేవరెట్స్ అంటే స్టాట్స్ ప్రకారం అన్నిటి ప్రకారం ఆస్ట్రేలియానే, అందులో అసలు డౌట్ లేదు. బట్ చాలామంది మన అంటే క్రికెట్ లవర్స్ కానీ ఎవరైనా సరే ఎక్కువ మంది కోరుకుంది సౌత్ ఆఫ్రికా గెలాలని, ఎస్పెషల్లీ మన ఇండియన్స్. అంటే నేనైతే కోరుకున్నా కాబట్టి నా తెలిసిన అందరూ కోరుకున్నా కాబట్టి ఆ నెంబర్స్ ప్రకారం అనుకుంటున్నాను. సో ఈ మ్యాచ్ ఫస్ట్ సౌత్ ఆఫ్రికా కెప్టెన్ టాస్ గెలిచాడు. నేను టాస్ గెలంగానే బ్యాటింగ్ తీసుకుంటారేమో అనుకున్నా, కానీ బౌలింగ్ తీసుకున్నారు. సర్లే మనకు అంతగా తెలియదు కదా, వాళ్ళకి లెక్కలు వాళ్ళకు ఉంటాయి అనుకున్నా. మ్యాచ్ స్టార్ట్ అయింది, వికెట్లు పడతా ఉన్నాయి, రన్స్ వస్తూ ఉన్నాయి, అంత బాగానే జరుగుతుంది. కట్ చేస్తే ఆస్ట్రేలియా వాళ్ళు ఫస్ట్ ఇన్నింగ్స్లో 212 కొట్టారు. ఎప్పుడైనా సరే ఇంగ్లాండ్ పిచ్ల మీద, అంటే మనం కూడా ఇల్లు ఆడుతున్నప్పుడు గమనిస్తాం కదా, 200 పైన కొట్టడం అంటే ఒక మంచి స్కోరే, తీసి పడేసే స్కోర్ కాదు. సో మంచి స్కోరే, యావరేజ్ స్కోరే. మేబీ వాళ్ళ దగ్గరికి రావటమో లేదంటే కొద్దిగా లీడ్ ఉంటుందేమో అనుకున్నా. కట్ చేస్తే వాళ్ళు బ్యాటింగ్ వచ్చి దాడా అవుట్ అయిపోయారు. ఏమర్థం కాదు, ఏంట్రా వీళ్ళు ఇంత ఈజీగా అవుట్ అయిపోతున్నారు అనుకుంటే మరీ దారుణంగా 138 రన్లకు అవుట్ అయిపోయారు. డిఫరెన్స్ అంతా 74 రన్లు. గోల్డ్ డస్ట్ అది లీడ్ ఆస్ట్రేలియాకి. అయిపోయింది మ్యాచ్, ఇంకా అయిపోయింది, అసలు ఇందులో ఇంత తిరిగిలేదు అనుకున్నా. 75% ఆఫ్ ద మ్యాచ్ ఆస్ట్రేలియా చేతిలోనే ఉంది. ఆస్ట్రేలియాలోనే ముందంజలో ఉంది. సౌత్ ఆఫ్రికా అక్కడ ఎక్కడా లేదు. ఏంద్రా వీళ్ళు 74 లీడ్ ఇచ్చేసారు ఎలారా అనుకునే టైంలో వీళ్ళ సెకండ్ ఇన్నింగ్స్ స్టార్ట్ అయింది. ఇది ఇంకో అద్భుతం. అదే నేను అనుకున్న మాటలు మళ్ళీ వెనక్కి అంటే నేను అనుకున్న మాటలు అనుకున్నట్టు నా రియాక్షన్ చెప్తున్నాను అనమాట. సో మ్యాచ్ అయిపోయింది, ఆస్ట్రేలియా చేతిలోనే ఉంది అనుకుంటే కట్ చేస్తే వీళ్ళు 73కి 7 వికెట్లు.
ఎంత చేసినా ఏం చేసినా ఒక 100 కొడతారేమో, 100 ఒక 74, 174, 175 లీడ్ ఉంటుంది, 4th innings కొంచెం గట్టిగా ఆడితే కొట్టేయచ్చు వీళ్ళు అని అనుకుని ఒకవైపు, ఇంకోవైపు ఆస్ట్రేలియానే 100 లోపు ఆల్అౌట్ అయిపోతే సౌత్ ఆఫ్రికా 50 లోపల ఆల్అౌట్ అయిపోద్దామని అని ఇంకొక వైపు అని చెప్పి ఆ థాట్స్ నడుస్తున్నప్పుడు, ఆ స్కోర్ బోర్డు చూస్తున్నప్పుడు ఆస్ట్రేలియా వాళ్ళు అలెక్స్ క్యారీ అని ఒక అతను వచ్చాడు. 73 తర్వాత 7 వికెట్లు అయితే 148 వరకు 9 వికెట్లతో, అంటే ఆయన 43 రన్లు కొట్టాడు. నాకు అప్పుడు అనిపించింది, ఎస్, దిస్ ఈజ్ సౌత్ ఆఫ్రికాస్ దరిద్రం, దీనివల్లే ఓడిపోతారు అని. అయిపోయిద్దిలే, ఇంకా నెక్స్ట్ క్లోజ్ చేస్తారు, ఒక 210, 200 దగ్గర, 240 దగ్గర అవుతుంది, వీళ్ళకి టార్గెట్ ఇస్తారనుకుంటే ఆమె అవుట్ అయిపోయిన తర్వాత స్టార్క్ ఓ పక్క నుంచి అప్పటికి ఆడుతున్నాడు, 58 రన్లు, హేజల్వుడ్ 17 రన్లు, లాస్ట్ వికెట్ పార్ట్నర్షిప్ 59 రన్లు. అప్పుడు నాకు అనిపించింది ఏంటంటే, ఓకే, ప్రీవియస్ వన్ ఈజ్ నాట్ దరిద్రం, దిస్ ఈజ్ ద రియల్ దరిద్రం. అంటే 10th వికెట్కి వీళ్ళు అంత దరిద్రులు కాకపోతే ఎంత, దరిద్రులు అంటే అలాగే దురదృష్టవంతులు అనాలేమో, రైట్ వర్డ్, సారీ ఫర్ దట్. సో వీళ్ళు దురదృష్టం కదా, 59 రన్లు వాళ్ళిద్దరి చేత కొట్టించారంటే మిమ్మల్ని ఏమనాలి. సో ఒక సైడ్ ఇటు రన్ అవుతుంది, ఇంకో సైడ్ ఈ కామెంటేటర్స్ ఈ స్టాట్స్ ఏం చూస్తుంటే పిచ్ అంటే ఒక వెలుతురు వచ్చేసిందని, సో బ్యాట్ మీదకి బాల్ కరెక్ట్గా వస్తుందని గట్టిగా నుంచుంటే కరెక్ట్గా ఆడితే సౌత్ ఆఫ్రికాకి ఛాన్స్ ఉంటుందని అనిపించింది. కానీ ఇంకో సైడ్ చూస్తే స్టార్క్, హేజల్వుడ్, ప్యాట్ కమిన్స్ వాళ్ళ ముందు వాళ్ళ కొత్త బంతితో జుమ్ అని స్వింగ్ చేసుకుంటూ వస్తుంటే వీళ్ళు నిలబడగలరా అన్న డౌట్. బట్ స్టార్క్ లాంటి కొంచెం నుంచి అంటే వీళ్ళు ఎలా ఉంటుంది అంటే గుడ్డు బ్లూ పేసర్ అన్నట్టు ఉంటుంది, కానీ బాల్ బాగానే వస్తుంది. సో పిచ్ కండిషన్స్ అయితే డెఫినెట్గా చేంజ్ అయినాయి, డెఫినెట్గా సౌత్ ఆఫ్రికాకి వెళ్ళిపోయినాయి. అలా అని చెప్పి వన్ సైడెడ్గా వెళ్ళిపోయినాయి కాబట్టి మొత్తం మారిపోయింది కాబట్టి ఇష్టం వచ్చినట్టు కొట్టుకున్నారని లేదు. ఖచ్చితంగా అక్కడ బ్యాట్స్మెన్స్ వాళ్ళు క్యారెక్టర్ చూపించాలి అంటారు కదా, సో అది చూపించాలి. సో మ్యాచ్ స్టార్ట్ అయింది వాళ్ళది. అంటే జనరల్గా చూసుకుంటే ఈ టార్గెట్ ఏదైతే ఉందో 282 టార్గెట్లు, 282 4th innings అది ఇలాంటి పిచ్ల మీద, అంటే ఆ పిచ్ చేంజ్ అవ్వకపోయి ఉంటే కనుక ఇలాంటి పిచ్ల మీద జనరల్గా నార్మల్గా మనకు వచ్చే ఫీలింగ్ ఏంటంటే కష్టం, మామూలు టెస్ట్ మ్యాచ్లోనే కష్టం 282 చేసి చేయటం అంటే. అలాంటిది ఒక ఫైనల్లో, అది ఒక ఛాంపియన్షిప్ ఫైనల్లో 282 రన్స్ కొట్టాలంటే ఆబ్వియస్గా బ్యాటింగ్ టీం మీద ఒక ప్రెషర్ ఉంటుంది. ఇంకా సౌత్ ఆఫ్రికా కోసం తెలిసిందేగా, వాళ్ళు ఇంకా ఎక్కువ ప్రెషర్ క్యారీ చేస్తారు, ఎలాగైనా గెలాలి, మనం ఎంత దూరం వచ్చాము, ప్రతిసారి మనం ఓడిపోతూ ఉంటాం, మన టీము అది అని చెప్పి. సో ఇక్కడ మేజర్గా చాలామంది వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని, ఎయిడెన్ మార్కరమ్ ఆడిన ఇన్నింగ్స్ ఏదైతే ఉందో వన్ ఆఫ్ ద బెస్ట్ ఇన్నింగ్స్ అని, బాగా ఆడాడని, ఖచ్చితంగా ఆయన జీవితంలో గుర్తుండిపోయేలా అని చాలామంది చెప్పారు. నేనేమంటానంటే సౌత్ ఆఫ్రికా చరిత్రలోనే ద బెస్ట్ ఇన్నింగ్స్. ఎందుకంటే ఎంత క్యారెక్టర్ చూపించాడు, ఎంత బాగా ఆడాడు, అసలు బౌలర్కి ఒక ఛాన్స్ ఇవ్వలేదన్నదే కాదు, సిచ్యువేషన్ ఏంటి, టోర్నమెంట్ ఏంటి, మ్యాచ్ ఏంటి, ఇలాంటివన్నీ పరిధిలోకి తీసుకున్నప్పుడు కూడా, అంటే మనకు కనిపించని ఏదైతే కంటికి కనిపించని శక్తులు మనల్ని తొక్కుతూ ఉంటాయో కొన్నిసార్లు, అది చాలామంది బయటికి కనిపించవు, అది మనమే తీసుకుంటూ ఉంటాం. సో అది చూపించాల్సిన రోజు వచ్చినప్పుడే చూపిస్తాం, ఏదో వేరే విషయం గురించి చెప్తున్నానండి. సో అలాంటి ప్రెషర్ ఒకళ్ళు క్యారీ చేస్తున్నప్పుడు వాళ్ళ భుజాల మీద అలాంటి ఆట ఆడటం, బాల్ ఎంత బాగా బ్యాట్ మీదకి వచ్చినా, లేదంటే ఎంత బాగా స్వింగ్ అయినా, డిఫికల్ట్ కండిషన్స్ ఉన్నా లేదంటే ఈజీ కండిషన్స్ ఉన్నా, స్టిల్ చాలా అంటే చాలా గొప్ప ఇన్నింగ్స్ అది. మొత్తం సౌత్ ఆఫ్రికా హిస్టరీలోనే దీని ప్లేసు టాప్ 1. అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు మార్క్రమ్, చాలా అంటే చాలా. అది ఫస్ట్ ఇన్నింగ్స్లో అసలు ఏమాడాడు, డక్అవుట్ అనుకుంటాను, నాకు తెలిసి గుర్తులేదు, సారీ. అలాంటి 6th బాల్కి కనుక అవుట్ అయినట్టుండే కదా. అలాంటిది 4th ఇన్నింగ్స్లో అలాంటి బౌలర్స్ని ఎదుర్కొని ఆ ప్రెషర్ని క్యారీ నిజంగా సూపర్. బట్ లాస్ట్లో విన్నింగ్ రన్స్ కొట్టే వరకు ఉంటుంటే బాగుండేది. అదొక్కటే నాకు చాలా, అంటే పాయింట్అవుట్ చేయాలి అనిపించడానికి, బ్యాటింగ్ కోసం కాదు, 6 ఎంత కొట్టాలన్నప్పుడు అవుట్ అయిపోయినట్టుండే, 6-8 రన్స్ కొట్టాలన్నప్పుడు అవుట్ అయిపోయినట్టుండే. అది కనుక జరగకుండా ఉంటుంటే ఇంకా అద్భుతంగా తను కనుక ముగిచ్చుంటుంటే తనకి ఒక ఫీల్ ఉండేది. ఎనీవే, ఆస్ట్రేలియా వాళ్ళు మొత్తం వచ్చి అసలు సెలబ్రేట్ చేసుకోవాలి, మీరు చూసారా, మొత్తం షేక్ హ్యాండ్, లార్డ్స్ మొత్తం నుంచి ఉంది, క్రికెట్కి పుట్టిన లార్డ్స్, స్టాండింగ్ ఓవేషన్స్ అంటారు కదా, అసలు నెక్స్ట్ లెవెల్. అలాంటి ఇన్నింగ్స్ ఆడాడు, సూపర్. ఇది మాత్రం సౌత్ ఆఫ్రికా క్రికెట్ చరిత్రలోనే టాప్లో ఉంటుంది, టాప్ మోస్ట్ కాదు, ఇంకా ఇది టాప్లో ఉంటుంది అంతే. దాని తర్వాత వీళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు మేజర్ మిస్టేక్ ఆస్ట్రేలియా సైడ్ నుంచి నాకు ఏమనిపించిందంటే, వీళ్ళ బౌలింగ్ వాళ్ళు బ్యాటింగ్ చేస్తున్నప్పుడు స్మిత్ బువామా క్యాచ్ వదిలేయటం, ఆ క్యాచ్ కనుక పట్టుంటే మ్యాచ్ మారేదేమో. ఇంకోటి, మార్క్రమ్ తర్వాత మనం మార్క్రమ్ కన్నా ముందే పొగడాలేమో బహుమాన్, ఎందుకంటే కెప్టెన్గా తన టీంని లీడ్ చేసుకుంటా ఫైనల్ తీసుకురావటం, కానీ ముఖ్యంగా ఈ ఫైనల్ మ్యాచ్లో
తనకన్నా తక్కువ రన్లు కొట్టినా 6 runs దగ్గర తనకు హ్యామ్స్ట్రింగ్ ఇంజరీ అయింది. ఎవరైనా లైవ్ చూస్తుంటే ఫిజియో వెళ్ళిపోదామని చెప్తే లేదు నేను ఆడతానని చెప్పి నుంచొని కుంటుతానో అది ఇచ్చేస్తానో ఆడతానే ఉన్నాడు. ఆ టైంలో తను వెళ్ళిపోయి ఉంటుంటే పేక మేడలో కూలిపోయినాయి అంటారు చూసారా, అలా అవుట్ అయిపోవాలేమో. అప్పుడు 2 వికెట్లు పడ్డాయి, చెప్పలేం కదా. 6 runs నుంచి 65 అంత కొట్టినట్టున్నాడు. 65 వరకు సూపర్. తంది కూడా కెప్టెన్గా తన బాధ్యత నిర్వర్తించాడు. సో మ్యాచ్ కూడా అయిపోయిన తర్వాత పైన అక్కడ బాల్కనీ దగ్గర కూర్చున్నప్పుడు కూడా ఈ వాజ్ క్రయింగ్. నేనైతే ఇలా సెలబ్రేషన్స్ ఎంత వైల్డ్గా ఉంటాయి అనుకున్నా, బట్ అంత వైల్డ్గా ఏం లేవు. నార్మల్గా దే మేడ్ ఇట్ వెరీ నార్మల్. ఎందుకంటే వాళ్ళకి ఎక్కువగా డీప్ డౌన్గా ఆనంద బాష్పాలు అంటారు సార్, అవి తిరిగిపోతున్నాయి వాళ్ళకి. తర్వాత కూడా వాళ్ళతో మాట్లాడుతున్నప్పుడు మహారాజా వీళ్ళందరూ ఏడుస్తూ ఉన్నారు, వాళ్ళ స్పిన్ బౌలర్. సో వాళ్ళకి అది ఆ ఎమోషన్స్ ఎక్కువ ట్రిగ్గర్ అయినాయి. నేను ఇంకా వైల్డ్గా అసలు గ్రౌండ్లోకి వచ్చేసి చించేసి చొక్కాలు వేసేసి ఇసిరేసి అసలు రచ్చ ఉంటుందేమో అనుకున్నా, లేదు. సో ఆయన కూడా ఖచ్చితంగా అప్రిషియేట్ చేయాలి. ఎందుకంటే ఇన్ని సంవత్సరాల తర్వాత వాళ్ళని ఛాంపియన్గా నిల్చోబెట్టిన కెప్టెన్ ఆయన. కొన్ని ఫొటోస్ కొన్ని మీమ్స్ వస్తూ ఉండేవి. ఓ పక్కన వీళ్ళు ముగ్గురు హేజల్వుడ్, కమిన్స్, స్టార్క్ నుంచి ఉంటే అంతంత ఉంటారు, 6 అడుగులు. ఈయనేమో 4-5 అడుగులు ఉంటాడు ఈయన. ఆయన వాళ్ళందరూ ఈయన ఇలా చూస్తున్నట్టు అలా చూస్తున్నట్టు కొన్ని అలాంటి అంటే ఎక్కిరిస్తూ వచ్చిన మీమ్స్ ఉన్నాయి. సో ఇంత చిన్న పర్సన్ మిమ్మల్ని ఓడించాడని పొగిడిన మీమ్స్ ఉన్నాయి. సో అది ఒకవేళ ఆయన రిటైర్డ్ అయ్యింటే మొత్తం అంతా పోయేదేమో. ఎనీవే, సో ఓవరాల్గా సౌత్ ఆఫ్రికా వెళ్ళడం నిజంగా ఆనందం వచ్చింది. బట్ నాకు ఒక్క పాయింట్ ఉంది ఏంటంటే, 2 సంవత్సరాలు కొన్ని నెలలు ఇన్ని టెస్ట్ మ్యాచ్లు ఆడుకుంటా ఇన్ని టీమ్స్, దానికి డిఫికల్ట్ పాయింట్ క్యాలిక్యులేషన్ కూడా వెరీ డిఫికల్ట్గా ఉంటుంది అబ్బా. కొన్ని టీమ్స్ ఏమో ఎక్కువ మ్యాచ్లు ఆడుతున్నాయి, కొన్ని టీమ్స్ ఏమో తక్కువ మ్యాచ్లు ఆడుతున్నాయి. ఇంగ్లాండ్ వాళ్ళు 22 మ్యాచ్లు ఎన్ని ఆడినట్టున్నారు, వీళ్ళు చాలా తక్కువ మ్యాచ్లు ఆడారు. ఇన్ఫ్యాక్ట్ 13 మ్యాచ్లు ఎన్ని ఆడారు. సో అదొక ప్రాబ్లం ఉంది. సో ఒక టెస్ట్ ఛాంపియన్షిప్ అని తీసుకెళ్తున్నప్పుడు ఈక్వల్ మ్యాచెస్ ఉండాలి కదా, అట్లీస్ట్ 1-2 మ్యాచెస్ డిఫరెన్స్ ఉండాలి. కానీ మ్యాచ్ డిఫరెన్స్ అనేది చాలా ఉంటుంది. దానివల్ల పాయింట్స్ క్యాలిక్యులేషన్ కానీ ఏది కానీ మిగతా టీంలు కొద్దిగా అన్యాయం జరగటం కానీ సో చాలా ఉన్నాయి. బట్ ఎనీవే, దాన్ని పక్కన పెట్టేస్తే అంత కష్టపడి అన్ని సంవత్సరాలు ఆడి చివరికి వచ్చిన తర్వాత ఒకే ఒక్క మ్యాచ్ పెట్టడం మాత్రం చాలా కష్టంగా అనిపిస్తుంది, కరెక్ట్ కాదేమో అనిపిస్తుంది. 2 టీంల గురించి ఆలోచిస్తే. లాస్ట్ టైం మన వాళ్ళకి అలా జరిగినప్పుడు కూడా నాకు అలాగే అనిపించింది. ఎవరికి జరిగినా కూడా ఏంటంటే, నాకు ఒక మ్యాచ్ కాకుండా అట్లీస్ట్ 3 మ్యాచ్ల సిరీస్ పెడితే బాగుంటుందేమో అనిపించింది. 5 మ్యాచ్లు అంటే మరీ కష్టమైపోద్ది. 5 మ్యాచ్లు టెస్ట్ సిరీస్ అంటే అదే ఒక 2 months దాకా లాగిపోద్ది. కాబట్టి అలా కాకుండా అట్లీస్ట్ 3 మ్యాచ్ సిరీస్ ఒక 1 month ప్లాన్ చేసుకుంటే 1 month లోపల 1 month 40 days అలాగా ఈ ఛాంపియన్షిప్కి, అంటే టెస్ట్ ఛాంపియన్షిప్ అంటే అంతే కదా, చాలా మంది సిరీస్, అన్ని టీమ్స్ సిరీస్లు ఆడొస్తాయి. ఒక మ్యాచ్ కాదు కదా, మినిమం 2 మ్యాచ్లు సిరీస్ అని ఆడొస్తారు. అలాగే 2 మ్యాచ్లు అంటే పెట్టలేం కాబట్టి, ఏదైనా అయితే చెరుకోటి మళ్ళీ గెలుస్తారు కాబట్టి 3 మ్యాచ్లు సిరీస్ పెడితే ఛాంపియన్షిప్కి ఒక అర్థం ఉంటుందేమో అనిపిస్తుంది. ఇది నా పాయింట్ ఆఫ్ వ్యూ. ఎంతమంది దీనికి అగ్రీ చేస్తారు కింద కామెంట్ చేయండి. తెలుసు మన వాళ్ళకి క్రికెట్ గురించి పెద్ద కొంతమంది మన ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో కొంతమందికి ఇంట్రెస్ట్ ఉండదని తెలుసు. బట్ నాకు ఇంట్రెస్టింగ్ టాపిక్, కొంతమంది అడిగారు అన్నమాట దీని మీద వీడియో చేయండి అని చెప్పి. సో అందుకని కొంచెం లేట్ అయినా సరే ఆ మెసేజ్లన్నీ చూస్తా ఉన్నా, లేట్ అయినా చేస్తున్నా. వీడియోస్ రెగ్యులర్గా రావట్లేదంటే ఏం లేదు, డ్యూరింగ్ ద డే చాలా వర్క్ ఉంటుంది, హై ప్రెషర్ ఉంటుంది దానికోసం. అలాగే వేరే వాటి వల్ల కూడా కొంచెం ప్రెషర్ ఉంది. సో వాటి గురించి మాట్లాడటానికి కూడా లేకుండా ఉందన్నమాట. సో వాటి గురించి అందుకని ఎవరైనా అప్డేట్స్ అడుగుతూ ఉంటే లేవు, అర్థమై ఉంటుంది దేని గురించి చెప్తున్నాను. కొంతమందికి అర్థమై ఉంటుంది. అర్థం కాని వాళ్ళు ప్రకాష్ రాజ్ చెప్పినట్టు అర్థమైన వాళ్ళకి చెప్పండి, అర్థమైన వాళ్ళు అర్థం కాని వాళ్ళు చెప్పండి, అర్థం కాని వాళ్ళు అర్థమైన వాళ్ళ దగ్గర తెలుసుకోండి అంతే. ఎనీవే, వీడియో నచ్చితే లైక్ చేయండి. మన పాత యూజర్స్ నచ్చకపోయినా సరే లైక్ చేయండి, ఏం కాదు. ఇంకా బాగా నచ్చితే మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోండి. గుడ్ నైట్, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఆనంద్ వ్యూస్. రేపు బిగ్ బాస్ వీడియోతో కలుసుకుందాం. ఎక్కడ? మన టాప్ వ్యూస్లో రేపు సాయంత్రం కల్లా.